ఇదేనా అండి? ఐఎమ్ సారీ అండి, షాప్కి వచ్చారు అందుకని లేచిపోయాను, అనుకోవద్దు. ఐఎమ్ సారీ. సండే కదండి, సండేలో ఎందుకో మరి అండి నాకు మాట్లాడాలా, మీరు అందరికి చూడాలా, మాట్లాడాలా, నా మాట మీరు వినాలా అని చెప్పేసి ఆశపట్టానండి. అందుకని ఏం లేదు. ఇలా అన్నారు కదండి, సవరమా లేకపోతే విగ్గా అని చెప్పేసి అన్నారు కదండి. అదన్నీ కాదు, నా ఎంటికలే. నా జడ వేసుకొచ్చాను అనుకోండి, ఆ సండాల ముండ ఒకటి ఉంది కదండి, మీరు వీడియోలో చూసే ఉంటారు. మేము వేర్లు పెట్టి మమ్మల్ని చూపించోళ్ళు ఎవరు లేరండి. లేక అమ్మాయి ఏం చేస్తుందంట, కుళ్ళి 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 అండి. నా మనసు బాగలేదండి, అందుకే మీకు చెబుతున్నానండి. ఆ ముండ ఈ సంవత్సరం ఉండదు, వచ్చే సంవత్సరం ఉందో లేదో తెలియదు, కానీ కుళ్ళి 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 జడ వేసుకొచ్చే చాలండి. అలా నాకు దిట్టంగా కట్ చేసుకుంటానండి. అప్పుడు వారానికి ఒకసారి ఇది అమావాస్య రోజు 3 రోజులు వస్తుంది చూడండి, మీరు కూడా అలా కట్ చేసుకోండి. 3 రోజులు గుంబం ముందు పెట్టేసి ఎంటికలు కట్ చేసేస్తానండి. అలాగా అందుకని సమంగా ఉంటుందండి. మీరు కావాలన్నా చూడండి, నా వేసుకున్నప్పుడు సమంగా కరెక్ట్గా ఉంటుందండి. అలా కట్ చేసి ఉంటాక బాగా పెరిగిదండి. అదే కాకుండా నేను షాంపూ లేదండి, అక్కడ వెళ్ళి డీమార్ట్లో వెళ్ళి మా బాబు తెస్తాడు నా షాంపూ వాడేది 560 రూపాయల షాంపూ, 560 రూపాయల షాంపూ నా వాడే షాంపూ ఇందులేక పేరు ఏమో ఇందులేక వాడే షాంపూ అలా ఉండదు. తర్వాత అండి మొగానికి పిఆర్ సోప్ వాడతాను, వండుకొందు మైసూర్ శాండ్ వాడతాను, కరెక్ట్గా మెయింటైన్ చేస్తానండి. నాకు తిండిలో పోయినా కూడా నా ఉండిపోతానండి. అమ్మాళ్ళ ఇంట్లో నా ఒక అమ్మాయి అండి, బంగారులాగా పెంచారు. 45 కాసుల దాకా పోయినసారి వీడియోలో కూడా మీకు చెప్పాను. 45 కాసుల దాకా నాకు వేసారు. తర్వాత ఒక 20 కాసులు వేసారు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొంచెం కష్టం. అత్తయ్య మా వాళ్ళు బంగారం కొండ ఆడబిట్టానా కానీ మా ఆయన మటు మంచోళ్ళు కాదు. మంచోళ్ళు బట్టి అన్నీ తాగేసి మొత్తం నాశనం చేసేసారు. సరే, అది ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చేసాడు. అది వదిలేయండి, అది అందరింట్లో ఉంటుంది, ఎవరింట్లోనో ఒక ఇంట్లో ఉంటుంది. అది మనం ఆర్చలేము, తీర్చలేము. మనకు బాధపడి కొంచెంకాలం వరకే ఉన్నాను. నైస్గా ఉంటాను, సన్నగా ఉంటాను. ఇలా అంటే అట్ట పడిపోయి అలాగ ఉన్నాను. తర్వాత అండి అందరూ ధైర్యం చెప్పారు, కొంచెం మనసు నేనే మార్చుకున్నానండి. అందరూ చెప్పరాలో కూడా నన్ను పెట్టుకున్నాండి. అలాగ నా బతుకు అలా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఒక ఆశ అండి, నాకు కష్టపడి అండి, నా తినలేదు ఒక రోజు అండి, నాకు ఈ డైలీ 12 చేస్తానండి పేదవాళ్ళ కోసం. పావండి, మనం తింటున్నాము, వాళ్ళు తిన్నారో లేదని కూడా తెలియదండి. నా దగ్గర నా తిన్నప్పుడు వచ్చా మట్టుకండి, నా చేతులు ఇంగిలను కూడా చూడనండి, కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేస్తానండి, నోట్లో పెట్టేస్తాను, అస్సలు నోట్లో పెట్టేస్తానండి వాళ్ళకి. తినండి, ఏం పర్వాలేదు అని. మీరు తిన్నారా మేడం గారిని కూడా నన్ను అడుగుతారు. మీరు తిన్నా నేను తిన్నట్టండి. ఈ ముండ మట్టుకండి పొద్దున వచ్చాను అనుకోండి మేడం గారు, 8:30 నుంచి మేడం రాత్రి 11 బావు దాకా మేడం గారు పిలుస్తారు పిల్లలు. అమ్మ నా చాలా దూరతలు వచ్చాను, మీరే మేడం న్యాయం చేయాలా, పాలైనా పెరుగైనా లస్సీ అయినా బాదం పాలైనా బటర్ మిల్క్ అయినా సోడా అయినా డ్రింక్ అయినా గుడ్లు అయినా చాక్లెట్ అయినా బిస్కెట్ అయినా లేస్ అయినా మీరే ఇవ్వాలా మేడం. అందుకే మేడం గారి దగ్గర వెళ్ళినాక అన్నీ దొరుకుతుంది, ఈ టైంకి వచ్చానని చెప్పేసి సట్రోసి ఎత్తుతారు మేడం గారు. అప్పుడు మనకి ఎలా ఉంటుందండి, నాకు ఎంత అంత సంతోషం ఉంది. మా అబ్బాయి ఫోన్ చేసి ఏంటమ్మా టైం అయిపోయింది వండి పంపించానా అని చెప్పిన అడుగునా కూడా మా కోడలు గారు తీసుకెళ్తారండి. వండిలో వదిలిపెట్టేసి నడవద్దని చెప్పేసి తీసుకెళ్తారు. నేను అంటాను కొంచెం నడుస్తాను, కొట్లో కూర్చునే ఉంటాను కదా, చాలా ఒళ్ళు వచ్చేస్తుంది అని చెప్పేసి కోడలు చాలా మంచి అండి, చాలా మంచి అమ్మాయి, నా బంగారు కొండండి కోడలు. మా అల్లుడు గారు బంగారండి. అందుకన ఇలా మొగం చూసిన అమ్మాయి ఎదోలా ఉంది. అమ్మకు ఏం తేను ఇప్పుడు వెళ్ళి ఫ్రూట్స్ తేనా జ్యూస్ తేనా అని చెప్పేసి అడుగుతాడు. అన్నీ అడుగుతూనే అంటుంది మా పాప. వెళ్ళి బంగారం కొంటాను, మాకు అది అల్లుడు గారు మంచిగా ఉండాలండి, ఆయుస్ గట్టిగా ఉండాలి. అదన వెళ్ళి 4-5 జ్యూస్ తెచ్చేసి ఎవరు తాగబాకండి, మమ్మీకి వరకమే పెట్టుకున్న మమ్మీకే ఇవ్వండి అని చెబుతారండి అల్లుడు గారు. చాలా మంచి అల్లుడు దొరికారండి, బంగారం కొండండి. నా కొడుకు కాగా మించిపోయారండి అల్లుడు మాత్రం. అట్లా చూస్తారు అల్లుడు గారు. అయితే అండి నా విగ్ ఇదెல்லாம் పెట్టానండి, మాకు తెలీదు. నాకు ఇది విగ్ ఉన్నది వీళ్ళు చెప్పిన తర్వాతే నాకు తెలిసిందండి. అంతకుముందు అస్సలే తెలియదండి, అస్సలు తెలియదండి. అంతకుముందు విగ్ అంటేనే నాకు ఏంటి అని తెలియదు. వీళ్ళు చెప్పిన తర్వాత
ఏంటినో నాకు తెలిసిందండి. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు, మేడం గారు విగ్ అంట ఏదో అదే మేడం గారు ఏదో క్లీఫ్ లాగా ఉంటుంది, మీకు అన్నీ సమానంగా ఎంటికలు ఉన్నబట్టి మీరు అది పెట్టారో ఏమో అని వాళ్ళు అడుగుతున్నారు మేడం అన్నాక, సరేలే ఒకరోజు చెబుతాము, మీరు నన్ను చూడండి, ఇందులేక షాంపూ రాసుకోండి, ఇందులేక నా కూతురున్నా సరే, నా వదినన్నా సరే, నా ఆడబిట్టన్నా సరే, నా మరుదలన్నా సరే, మా అన్నయ్య అయినా సరే, ఎవరైనా సరే రాసుకోండి. నా తమ్ముడైనా సరే, నా బిడ్డ అయినా సరే, నా కొడుకు అయినా సరే, ఎవరైనా రాసుకోండి. ఇందులేక షాంపూ ఎలా చేయాలంట, అది ఇలాగ ప్యాకెట్ కట్ చేసి తలైలో అలా రాయకూడదు. పడిన సుండు వస్తుంది, కొంచెం సుండు అంటారు కదా మేడం, అది వస్తుంది. రాయకుండా కొంచెం వాటర్ తీసుకోవాలి, ఒక 50 గ్రామ్ వాటర్ తీసుకుని అందులో ఇందులేక షాంపూ ఓపెన్ చేసి పొయ్యాలి. పోసి ఇలా కిక్లక్క కొట్టాలి. కొట్టేసిన తర్వాత అది రాసుకోవాలి. ఫస్ట్ ఒకసారి తలసన అయిపోయిన తర్వాత రెండోసార్లు సగం ప్యాకెట్ పోసి అది కిలక కొట్టి మళ్ళీ రాసుకోవాలి. రాసుకుని తలస్నానం చేసేయండి. తర్వాత నూనె ఉంది, సీసా, పేరు సీసా రాసుకోండి మేడం. సీసా ఒక్క పూట మానేసుకోండి. మన చూసే వాళ్ళకి అందంగా ఉండాలా, పవర్ఫుల్గా ఉండాలా. తర్వాత మేడం గారు పద్ధతిగా సంస్కారంగా మనం ఉంటాం కదా మేడం గారు, వాళ్ళందరూ మళ్ళీ ఎల్లు కానీ నన్ను అన్నప్పుడు నేను వెళ్ళాననుకో మేడం గారు, కింద కూడా కూర్చోపెట్టరండి కస్టమర్లు. మేడం గారు మీరు உள்ள டீட்டெயில்ஸுக்கு మీరు సోఫాలో தான் కూర్చోాలా, కుర్చీలో தான் కూర్చోాలా, మీరు కుందవే కూర్చోకూడదు నా ఆడబిట్ట కదా, అట్టయా ఇట్ట అని చెప్పేసి అట్ట ఇట్టని చెప్పేసి అలా అండి అలా అంటారు. నాకు ఎంత సంతోషంగా ఉందండి. నా అప్పు ఇచ్చిన చోటల్లా ఇంచి పెట్టను ఒక ఊరు ఉంటుంది మేడం గారు, అది ఆటోలో వెళ్ళి దిగిన తర్వాత కిలోమీటర్ లోపలికి వెళ్ళాలండి. అలా ఎప్పుడు నడవలేదు కదండి, నడిచి వెళ్తానండి. అందుముందు నడిచి చేసేదని. ఈ మధ్యలో ఒక 3 years నుంచి కరోనా వచ్చిన కాంచి నేను నడవట్లే, అందుకని నాకు ఒక మాదిరిగా ఉందని చెప్పేసి నడిచి వెళ్తానండి మేడం గారు. అన్న సంతోషం ఉండదు. విగ్గు కాదు, మామూలుగా ఎంటికలే. ఎందుకంటే మేడం గారు ఆ ముండ ఒకటి చెప్పాను చూడండి, నన్ను బతికనియట్లే మేడం. ఇందులో మీరు చూసే ఉంటారు, ఎందుకంటే నా గౌరవం పోవాలా, నా మేనస్టు పోవాలా అని చెప్పేసి ఆ ముండ పెడుతుంది. ఆ ముండ ఎవరిని కూడా నాకు తెలుసు నాకు ఆ ముండ ఎవరిని కూడా తెలుసు. అది వ్యాపారం నా వచ్చిన తర్వాత వ్యాపారం తగ్గిపోయింది. దానికి మాకు వ్యాపారం బాగుంది. ఎందుకంటే అండి మేడం గారు మంచి రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసుకోవాలి వ్యాపారం. మేడం ఏం లేదు, రెస్పెక్ట్ ఇవ్వాలి, వచ్చిన కస్టమర్కి గౌరవం ఇవ్వాలి, మేనస్ట్ ఇవ్వాలి, మంచి మర్యాదగా మాట్లాడాలి, పద్ధతిగా ఉండాలి, సంస్కారం ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి ముందు. అదన్నీ ఆ ముండ దగ్గర లేదు. పంది ముండలాగా 3 పూటలు బాగా తినేసి అడిగేవాళ్ళు ఎవరు లేరండి. ఆ ముండకి తినేసి నన్ను అదలా చూడండి మేడం, కావాలన్నా కూడా ఏంటి ముసలముండ అది నా పక్కన నిలబడినా మేడం గారు, నా ఒక బస్తా బియ్యం తీసి పక్కన పెడతాను. ఆ ముండకి ఒక డ్రింక్ తీసుకెళ్ళి అదిలో పెడతానికి కూడా కుదరదు, ఏదిలో ఫ్రిడ్జ్లో పెడతాను కుదరదు. అట్టంట దొన్నపోతలాగా తినేసి నా ఇంత వీడియో చేసి 5,000 దగ్గరకు వచ్చింది. 16 లక్షల మంది నన్ను చూస్తున్నారు. అది నా పర్సనల్ది, నాకు వరకమే వచ్చింది. అది వీళ్ళకి వెళ్ళదు. ఇప్పుడు మీకు రాదు మేడం గారు, నా వరకమే వస్తుంది. అది ఇప్పుడు వచ్చే నెల 4వ తారీఖు జనవరి 4కి 1,00,000 మంది ఎక్స్ట్రా వచ్చేస్తారు. అప్పుడు 17 అవుతుంది మేడం, 17 5 అలాగే 20 వచ్చిన తర్వాత వీడియో వాళ్ళతో మాట్లాడతాము. పిల్లలు కూడా చాలా అల్లాడిపోతున్నారండి. షూ లేదంటున్నారు నా దగ్గర, వచ్చి సాక్స్ లేదు మేడం గారు అంటున్నారు, నూనె లేదు మేడం అంటున్నారు, రిబన్ మీద లేదు మేడం అంటున్నారు, అమ్మ ఒక పూట పెడుతుంది ఒక పూట పెట్టలేదు మేడం గారు అంటున్నారు. అప్పుడు నేను ఏం చేయాలో ఒక బిస్కెట్ తీసి నా చేతిలో ఇస్తాను. అందువల్లే నా అవుతుంది మేడం గారు. మేము కొంచెం లేదని వాళ్ళే మరి ఉన్నవాళ్ళు ఉన్నాం కాదు మేడం గారు. మేము 1 గ్రామ్ గోల్డ్ ఇప్పుడు అమ్మటానికి ఎంత దూరం రిజర్వేషన్ టికెట్ కూడా దొరకలేదు మేడం. అంతా సామ్యులు వెళ్తున్నారు, కేరళ దగ్గర వెళ్ళాలి కదండి, కేరళ ఎక్స్ప్రెస్గా. నేను ఇప్పుడు ఏం చేయాలా, బర్త్ మా బాబు అదే ఆలోచిస్తున్నాడు. బర్త్ అంటే 2,000 మేడం గారు, 2,000 బుక్ చేసుకోవాలా. బర్త్ 2,000 బుక్ చేసుకుని వెళ్ళాలా. బర్త్ 2,000 బుక్ చేసుకుని వెళ్ళాలా. నేను 2,000 బర్త్ బుక్ చేసుకుని వెళ్ళాలా మేడం గారు. వెళ్ళి 3 రోజులు పట్టింది మేడం. ఇక్కడ 3 గంటలకు అలా బర్త్ ఎక్కినా మేడం గారు. పినాకిని పొద్దున ఎక్కి మెడ్రాస్లో చెన్నైలో దిగి, చెన్నైలోంచి మళ్ళీ ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ ఒకటి కట్టారండి. తెనాలి అంత దూరం ఉంటుంది, ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడికి వేరే 2 బస్సు ఎక్కి
నా చదువు ఉన్నదాన్ని బట్టి తమిళన్స్ బట్టి ఎక్కి అక్కడి నుంచి డైరెక్ట్ బస్సు కోయంబత్తూరు. మరుటి రోజు 15 గంటలు అక్కడి నుంచి చెన్నై నుంచి 15 గంటలు దిగి అక్కడి నుంచి నగలు తీసుకుని రావాలి. మేము కోడలు గారు మేము ఇద్దరమే ఎప్పుడూ వెళ్తామండి. ఇది మా కోడలు తీసుకెళ్ళిపోతానండి. నేను ఒక్కటే బావు పంపించారండి నన్ను. కోడలు మేమిద్దరం చక్కగా వెళ్ళిపోతామండి ఇద్దరం. మా పిల్లలకి తీసుకెళ్ళి మా అమ్మాయి వాళ్ళు ఇల్లు హైదరాబాద్ కదండి. మా బాబు మా అమ్మాయి వాళ్ళు అందరం హైదరాబాద్లో ఉంటారు. నేను మా కోడలు మట్టుకు అట్నిచ్చట్టు మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి అట్నిచ్చట్టు కోయంబత్తూరు వెళ్ళిపోయి నగలు తీసుకుని వచ్చేస్తాం. ఎప్పుడు అంతే అండి. మా కోడలు నేను ఇద్దరు వెళ్తామండి. కోడలు మంచి అమ్మాయి అండి. నా బంగార కొండ బంగార తల్లి. నాకు ఏ లోటు ఉండదండి. 8:30 9 o'clock టిఫిన్ వచ్చేస్తుందండి. వాటర్ టిఫిన్ అన్నీ వచ్చేస్తుందండి. రకరకాలుగా చట్నీ అన్నీ వచ్చేది. మధ్యాహ్నం పుట్టండి నా తింటాను. సాయంత్రం కాఫీ అండి. భలే తెచ్చిదండి కాఫీ చిక్కుగాను. నేనే పాలు ఇచ్చేది అనుకోండి. ఇచ్చా కూడా డబ్బులు తీసేసుకుంటాను. ఎందుకన్నా బాబు మరి డబ్బులో చూసాడు అనుకో ఆడికి పత్తది ఉండదు. అందరికీ ఇచ్చేస్తాడు బాబు. మన బాబు అలాంటోడు. అందరు ఎవరినా వచ్చారనుకోండి నా ఇవాళ తినలేదు అనుకోండి తీసి 100 రూపాయలకి 5 వచ్చి తినేసి వెళ్ళామంటాడు. అలాంటోడు బాబు. అందుకనండి ఆడికి భయం లేకుండా ఉందని చెప్పి డబ్బులు ఇచ్చేసి ఈ పాలకని చెప్పేసి తీసేసుకుంటానండి. ఎప్పుడన్నా ఏదైనా పొద్దున పొట్ట ఏదైనా కాంప్లైన్ అలా తాగినా ఒక చిన్న ప్యాకెట్ పాలు కోడలు గారికి ఇస్తాను. కోడలు గారు చాలా మంచి ఆవిడ అండి. కోడలు అల్లుడు గారు కూడా అండి బంగారం కొండండి. వాళ్ళ అమ్మ కూడా అంత ఇదిగా చూడలేదండి. అమ్మ నన్ను అమ్మ అత్తయ్య ఉండిపో అత్తయ్య అంటారు. అంత ఇదిగా మాట్లాడతారండి. అదండి ఈ ముండ మట్టుకండి చూడండి. పొద్దున 8:30కి వచ్చాను అనుకోండి 8:30 నుంచి రాత్రి 11 దాకా అండి అల్లాడిపోయిది. నన్ను చూడటం నా ఎల్లట్టం ఎల్లట్టం ఇలా తొంగి మా షాప్ వెంకే చూస్తుందండి అమ్మాయి. చూసి అదిలో వీడియోలో చూడండి కావాలన్నా సెల్లులో చూడండి. ముసలముండా నీ కొట్టు పెట్టబాకు. ముసలముండా నీ కొట్టు పెట్టవద్దు. నీ ఆ పూలు పెట్టుకోపాకు. నన్న పూలు నీ పెట్టుకోపాకు. జడ అంత పెద్దది వెయ్యపాక. దానికి ఎంత ఉంటుంది తెలుసా అండి? 4 అంగళమే ఉంటుంది. ఆ దేవుడు అలా చూపించాడు. 4 అంగళండి. దేవుడు దానికి ఏం చేశాడంట, ఇంతకుముందు ఎవరో పాపం చేసిందో ఎంతమంది చేసిందంట పాపం. చేసిన వల్ల మనకు అంత వయసు వచ్చినా కూడా అంత ఎంటికలు ఉందండి. డైలీ జడ ఇవ్వండి మేడం. ఇదిగోండి మేడం గారు ఇవాళ కూడా ముడి వేసుకొచ్చాను. చూడండి ఎంత పెద్ద ముడి చూడండి. ఇక్కడ తిప్పి చూపిస్తాను. ఇది ఒక మోడల్ అండి. ఇదివరకు సినిమా సావిత్రి జమున ఇలా సినిమాకి రోళ్ళు వేసేదండి ముడియది. అది నాకు చిన్నప్పటి నుంచి. పొట్టు కూడా చూడండి. మేము అచ్చికిచ్చి ఏదో పెట్టుకుంటారని అనుకోండి. లేదండి దిలగతలేనే పెడతానండి పొట్టు. ఇటు చూడండి మేడం గారు దిలగా ఉంది కదండి. నా మంచి మనసుగా మొహం కూడా కలగలేదండి నేను. అలాగే మీ దగ్గర మాట్లాడుతున్నాను. పొద్దున తెల్లారగట్ట 6:30కి స్నానం చేసి అన్ని మేడం అప్పుడు మొహం కలిగేదే. ఇంతవరకు లేదు. 6 o'clock 5:30 అయింది అనుకోండి మొహం కలుక్కున్నా. అప్పుడు నేను పొట్టు పెట్టుకున్నా. అప్పుడు లైట్ వేస్తాను. లైట్ వేసి దేవుడు ఎదరకుంటే ఏదో పాట పాడుతుంది చూడండి. పక్కనే దేవుడు నాకు నచ్చినట్టు దేవుడు ఉన్నారు. దండం పెట్టుకుంటానండి. అప్పుడు దండం పెట్టుకుంటాను. అప్పుడు దాకా అండి ఏమీ ముట్టుకోను. కాంబులను తెస్తుందండి కోడలు. ఈ ముండ మట్టుకండి నన్ను వదిలిపెట్టలేదని చెప్పి అది నాశం అయిపోవండి. అది వీడియో చూడండి కావాలన్న ఆపతం చెప్పినా చూడండి వీడియోలో. మేము కాళ్ళు నీకు నొప్పి ఉంటుంది. ఓమకుంటామో ఏదో రామకుంటామో రాసుకో. గుడి పక్కన ఉంది కదా అక్కడ వెళ్ళి కూర్చో. షాపు తీసేసేయి. షాపు పెట్టబాకు. బేబర్స్ ముందా అది ఎక్కడి నుంచి నాకు దొరికిందో తెలియదు కానీ అండి మీరు చూడండి కావాలన్నా అబద్ధం చెప్పినా చూడండి. ఆవిడ చెప్పండి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వదలలేదండి. ఒక 5-6 వదిలిపెట్టేశానండి. 6వది అక్కడ ఉన్న జనం వదిలిపెట్టలా. మీరు కామన్ పెట్టండి బేబర్స్ లంచే నీకెందుకు. ఆవిడ పాటకు పాపం ఆవిడ వయసులో పెద్ద ఆవిడ అన్నా కూడా ఎంత అండి 53 54 అవుతుందండి. నాకు అంతకన్నా లేదండి. నా మొగం చూడండి. అది మొగం చూసిన పంది మొగం అండి. పంది మొగం ఒక సీటు ఇంతంత పెద్ద సీటు 2 సీట్లు వేసుకుని ఇంత లావగా దొండపోతులాగా ఇలాగా అదే నేను పెట్టానండి. ముసలముండ అందులో చూడండి వచ్చి ఉంటుంది. ముసలంచే నువ్వు నేను కాదు. నీ పట్టుకో ఒక బస్తా బియ్యం నాన్న పట్టుకుంటాను. నా తీసి పెడతాను నీ పెట్టు. నా పక్కన నిలబడు. నా కాళ్ళు గోరలు కూడా నువ్వు రావు అని చెప్పి నా వచ్చండి. 40 సంవత్సరాలు అయిందండి ఈ ఊరు వచ్చి. 40 సంవత్సరాలకండి నన్ను వెరలు పెట్టి ఇలా సిటికి పెట్టి అండి
నేను ఇలా చూపించేవాళ్ళు ఎవరు ఇంతవరకు పుట్టలేదండి. ఈ ముండ ఎక్కడ దొరికిందో, ఇది నాశం అయిపోవో, ఇది ఎక్కడ దొరికిందో తెలియదండి. ఈ ముండ మట్టుకం ఎక్కడ దొరికిందో తెలియదండి. నా డైలీ వదా. అందుకనే అండి ఒక్కొక్క రోజు అంటండి జడ వేసుకుని వచ్చాను, జ్వరం వచ్చినట్టు ఉంటుందండి, నాకు జ్వరం వచ్చినట్టు ఉంటుందండి. అందుకనే అండి జడ వేయకుండా అటు ఇటు జ్వరం వచ్చినట్టు ఉన్నప్పుడు ముడి వేసుకుని వస్తానండి. అది బయలేదే ముడి నాది. ముడి వేసుకుని వస్తానండి. జ్వరం వచ్చినట్టు ఉన్నప్పుడు ముడి వేసుకుని వస్తాను. జ్వరం లేదని ఒక మాదిరిగా ఉన్నప్పుడు అండి జడ వేసుకుని వస్తాను. శుక్రవారం అనమాట ఆపనండి, పద్ధతిగా సంస్కారంగా జడ వేసుకున్న అప్పుడు అలా వస్తానండి, సంస్కారంగా వస్తానండి. అదండి మేము కష్టపడతామండి. అది తప్ప మాకు ఏం తెలియదండి. నాకేంటంటే తెలుసా అండి, అందరూ బాగుండాలండి, అందులో నేను ఉండాలండి. అందుకనే నేను ముందుకు వచ్చానండి. ఇంకా ఎవరు ఏం చేయలేరండి, ముందుకు వచ్చాను. అలాగే ఇప్పుడు తిండి ఏమీ లేకుండా ఉన్నారు చూడండి. అదేదో వాళ్ళు చాలా మంచి వాళ్ళని అనుకుంటున్నాను. యూట్యూబ్ వాళ్ళ మొఖం చూసి, ఆ పిల్లలు మొఖం చూసి వరుసగా నిలబడమని చెప్పి నా వాళ్ళ కోసమే కష్టపడుతున్నానండి. నిజంగా ప్రామిస్ అండి, నాకు రూపా కూడా వద్దండి. నాకు ఒక్క పూట తింటున్నాను చాలండి. అది దేవుడు చివరి దాకా ఇచ్చిన. వాళ్ళు పట్టుపడికేలా ఉన్నారండి, తిండి లేకుండా, బట్టలు లేకుండా, అనాదిగా. అల్లుడు గారు వదిలేశారు 3 పిల్లలు, 4 పిల్లలండి, కుమారిని ఒక ఆవిడ. ఆ 4 పిల్లలండి టిఫిన్ అమ్ముకున్న అందులో ఎంత వస్తుందండి? ఆవిడ 8 మంది అండి కడపాలండి, కడుపు 8 మంది కడపాలండి కడుపు. అల్లుడు పారిపోయాడండి, ఎక్కడ ఉన్నారని కూడా తెలియదండి. అందుకోసమే అండి అదన్నీ చూసి అండి నాకండి ఇవాళ చెయ్యబుద్ధి అవలేదండి. నాకు ఇష్టమే లేదండి. పాటు కూడా దొరకాలండి. దొరికిన పాటే దొరుకుతుంది కానీ కొత్తది ఏమీ లేవండి. అయినా కూడా అక్కడ చూసి ఇట్ట చూసి అట్ట చూసి అలా ఏదో ఒకటి చేసేస్తానండి. ఇవాళ నా వల్ల కావట్లేదండి, కొంచెం నీరసంగా ఉందండి నాకు. అయినా కూడా కొంచెం పాలు తాగాను, పొద్దున ఎప్పుడు తాగను. అటువంటి దాన్ని పాలు తాగానండి, ఒక లస్సీ తాగాను. అన్నం కూడా తిన్నబుద్ధి ఆవల ఒక 2 ముద్ద అన్నం తీసుకున్నాను అన్నమాట. ఆవక నేను ఎలానా చెయ్యాలా, వదలకూడదని చెప్పేసి పట్టుతానండి. పట్టి ఇవాళ చేశానండి. నా వల్ల అవట్లేదండి, పట్టి చేశానండి నేను. లేకపోతే అండి చాలా కష్టం కదండి. ఒక రోజుకి ఏదో అంతంత మాత్రం మీది ఆశీర్వాదం మట్టు నాకు కంపల్సరీ ఉండాలండి. మీరు లేకపోతే నేను లేదండి, అది కూడా చెబుతున్నాను. మీరందరూ నాకు ఎంత నచ్చారండి. నాకు అసలు నాకైతండి నా తినేది 2 మొత్తయే 10 మొత్తం తిన్నట్టు ఉందండి. అలాగే నీ వీడియోలో చూడండి నా గురించి ఎట్లా వేసారు, అంతవరకమే చేయగలుగుతారు. అందుకని పీకేది ఏం లేదండి, వాళ్ళు నన్ను పీకేది లేదు. అంతవరకమే అంత ముండ పెట్టేది. అని ఆ ముండ వచ్చే సంవత్సరం లోపల నాశనం అయిపోతుంది. ఇప్పటికే నాశనం అయిపోతుంది, కొద్దిగా నాశనం అయిపోతుంది. మనం ఎప్పుడుమే సరే అండి, ఎదురు మనిషి కూడా మనలాగే గలగలను ఉండాలా. ఎదురు మనిషి కూడా మన ముక్కలే ఉండకూడదా. 2 చేతులు కొట్టండి, అప్పుడు సౌండ్ వచ్చేది. మీరు ఒక్క చేతులు ఎంతసేపనా కొట్టండి, సౌండే రాదు. నా ఎవరన్నా అన్నం తిన్నప్పుడు అండి 2-3 ఉండాలండి నాకు. అప్పుడే నాకు అన్నం తిన్న బుద్ధి అవుతుంది. లేకపోతే మా అమ్మ పిల్లలు కూడా తిడతారు, అదే అలవాటమ్మా నీకు అంటారు. అన్న అడుగుతాడు, అలా తిన్నప్పుడు తేవలేదురా నాకు, మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అలవాటు అయిపోయిందిరా అని చెప్పేసి నేను అనేదాన్ని. అట్లా ఉండదాలండి. నాకు చాలా సంతోషంగా ఉందండి. మీ దగ్గర ఎంతసేపు మాట్లాడినా కూడా నాకు వినాలని ఉందండి, మీరు చూడాలని ఉందండి. నా ఆడబిడ్డ, మా అక్క, మా చెల్లి, నా కొడుకు, నా కోడలు, నా మనవరాలు, నా మనవడు, నా అన్నయ్య, నా బ్రదర్ అన్నయ్య నాకు ఎంత సంతోషంగా ఉంది. నాతోటి ఉన్నాడు ఒక్క అన్నయ్య అండి, చచ్చిపోయారండి. మిగిలినోళ్ళే అన్నయ్య అని అనుకుంటున్నానండి. వదిన కూడా నా ఉందండి, వదిన మట్టుమే ఉందండి. ఇవాళ కూడా ఒక అన్నయ్య పెద్ద మావుడు కూతురు చచ్చిపోయారండి తమిళనాడులో. వెళ్ళలేదండి నేను. ఎందుకంటే అంత దూరం వెళ్ళిన వాళ్ళకి ప్రేదం తీసేస్తారండి. అదే మనసులో కూడా అండి ఇవాళ ఇది చేయటానికి కూడా నాకు ఇష్టం లేదండి. ఇవాళ నిన్న కూడా కొంచెం నీరసంగానే ఉందండి. అయినా నీరసంగా ఉన్నా కూడా మేడం గారు పాపం ఆ పిల్లల కోసం మనం కంపల్సరీ చెయ్యాలా. అప్పుడే యూట్యూబ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వరుసగా నిలబడేసి ఏదో తలకి ఎంత అని ఇచ్చేస్తాము. యూట్యూబ్ వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి, మంచి వాళ్ళు. నా మట్టుకు నా కష్టం వాళ్ళు కూడా తెలుసు. నాకు డైలీ ఒక్క రోజు కూడా వదలకుండా చేస్తున్నాను. ఇంత 3 రోజులు మట్టు చేయలేనండి. ఊరు వెళ్తున్నాను కదండి, మా కోడలు నేను
4 రోజులు 3 రోజుల వరకు చెయ్యవే లేదండి. ఐఎమ్ సారీయే అనుకోవద్దు, చేయలేదు ఆంటీ గారు ఎందుకు చేయలేదు, మేడం గారు ఎందుకు చేయలేదు అని మీరు బాధపడవద్దు, వరి అవ్వద్దు, ఏ వద్దు, ఓకేనా. తర్వాత అండి అందరూ అంటే మంచి కామెంట్ పెడతారండి. ఒక్కరు కూడా అండి మంచి మంచి కామెంట్ పెడతారు. మేడం గారు భలే చేస్తున్నారు మేడం, భలే చేస్తున్నారు మేడం, భలే సరదాగా ఉన్నారు మేడం. సరదాగా నాకండి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నాకు తెలియదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను అంత చల్లంగా നല്ല ముద్దుగా బంగారు తల్లిలాగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగానండి. పెరిగిన వాళ్ళకండి మా అమ్మవే ఎత్తుకున్న నాకు అన్నం పెట్టిందండి. తర్వాత మా వదిన పెట్టిందండి. అందులో అండి నాకు పెద్దగా తెలియదు. నా ఏదో మనసులో అనుకున్న చిన్నపిల్లల్లాగా అండి నన్ను అంత ఇదిగా కొంచెం క్లోజ్గాను బాగా కొంచెం డిఫరెంట్గాను నాకు ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. నవ్వు మట్టుకండి నన్న తట్టికి ఎవరు నవ్వలేరండి. నాకు కానీ ఏదో చూసాను నవ్వు వచ్చేస్తుంది. వాళ్ళు ఏమనుకుంటారో మరి నాకు తెలియదు కానీ అండి మా అమ్మ సీపీరియడ్ తీసుకుని వచ్చేస్తుందండి. ఏంటి అంత నవ్వుతున్నావు, చిన్నపిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టావు, అది పాసిపోతుంది, ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అని చెప్పేసి అడిగేదండి. మళ్ళీ నాకు మమ్మీ చెప్పడం ఎక్కువ అయిపోతుందండి. అప్పుడు ఏం చేస్తాను, పారిపోతానండి. అది చాలా నవ్వండి. నాకు తిన్ననో తినలేదండి, నవ్వుకునే ఉంటానండి. నాకు అలాగే నవ్వుకునే ఉంటానండి. నేను చిన్నప్పటి నుంచి అంతే అండి, నేను నవ్వుతూ ఉంటానండి. నా చెప్పేసి ఉంటానండి, నవ్వుతూ ఉంటానండి చిన్నప్పటి నుంచి. అయినా మేడం గారు ఇవాళ కూడా కొంచెం నీరసంగానే ఉంది మేడం గారు, నిన్న కూడా నీరసంగానే ఉన్నాయి. అయినా ఈ పిల్లలకి ఎవరు లేరు కదా, మనమే కదా, ఏదో కొంచెం ఎక్కువ అలా వచ్చేసింది అనుకో. ఇప్పుడు 16 లక్షల మంది చూస్తున్నారండి. యూట్యూబ్ వాళ్ళు వింటున్నారో ఏమో తెలియదు, మీరు ఎవరిని కూడా నాకు తెలియదండి. నమస్కారం, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏదైనా నా యూట్యూబ్ కొంచెం వినండి. నేను పక్కా తమిళన్స్ అండి, వచ్చి 40 years అయిందండి. కొంచెం పిల్లలు పావపుణ్యం కొంచెం చూడండి. నాకు వద్దండి, చిన్న పిల్లలు కాదండి, వాళ్ళు పావపుణ్యం చూడండి ప్లీజ్ అండి. యూట్యూబ్ వాళ్ళు ప్లీజ్, మేము పెద్ద ఉన్నవాళ్ళు కాదండి, ఐఎమ్ సారీ. నేను నాకు తట్టిన వాళ్ళకి నా ఏదో కొద్దిగా చేస్తానండి, అంతవరకమే అండి నాకు. ఇంకా అందుకని నేను చేయలేనండి, ప్లీజ్ అండి. మొన్న కూడా అండి ఒక ఆవిడికి సీరియే లేదన్నారండి. సీరియల్ లేదన్న వాళ్ళకి ఏం చేశానంటే ఒక చీర నాకు ఒకళ్ళు పెట్టారండి, ఆ చీర వాళ్ళకి ఇచ్చేసాను. అంతవరకమే నేను చేయగలుగుతాను కానీ అండి, అంతకన్నా నేను చేయలేనండి. అంత పెద్ద ఉన్నవాళ్ళు కావే కాదండి అన్న కొంచెం అర్థం చేసుకోండి. నాకేంటంటే ఒక అక్కల చెల్లిల మామయ్య అత్తన్న ఒక వదినన్న ఒక ఆడబిడ్డ అన్న ఒక మరదలన్న అదన్నీ మనసులో పెట్టుకుని నాకు ఒక అన్నయ్య అయినా తమ్ముడైనా నాకు బామరిది అయినా బావ అన్న ఎవరైనా సరే అండి, నాకు అందరూ బంగారు కొండ. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత నా చుట్టాల్లో బయట వాళ్ళని అనుకోనండి. నా మనసులో ఏంటంటే ఉన్నంతకాలం మంచి పేరు ఉండాలా, తర్వాత మంచి పేరు తెచ్చుకోవాలా. పలానా ఆవిడి ఇట్లాగా రాజకుమారి ఎక్కడి నుంచి ఏ దేశంలో వచ్చింది చూడు, పేదవాళ్ళకి ఇట్లా చేస్తుంది పాపం. ఆవిడకి ఇంత వయసు ఉన్నమ్మా, ఏ అనుకున్నా కూడా అనుకోండి. ఇవాళ ఆదివారం మొత్తం యేసుప్రభు ఇవాళ చాలా బాగా ఇది రోజులంటే నాకు ఎంత ఇష్టమో ప్రభు అంట. మేము నాగపట్నం వాళ్ళు కాదండి, చాలా ఇష్టం. ప్రభు ఉన్నాడండి, చెబుతున్నానండి మాట వరుసకి 20 ఇచ్చారా మాట వరుస చెప్తున్నానండి. నేనండి బంగారం కొండండి, నేను చెబుతున్నాను. ఎదురు మనిషిని చెప్పలే, నాకని చెప్పలేదండి. నాకు అంతగా తెలుగు కూడా మాట్లాడటం నాకు రాదండి. మాట్లాడవరకు చెబుతున్నాను అండి. కొంచెం నా మాటలు కూడా కొంచెం తేడా ఉంటుందండి, అర్థం చేసుకోండి. నాకు మీరు అందరిని చూడు కానీ తడబడుతుందండి. ఇక్కడ పాలకులు ఇచ్చిన చోట బాగానే మాట్లాడతాను, అందరికీ శుభ్రంగా. మీరు నాలాగా మాట్లాడలేదు అంటారు ఇక్కడ. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత తమిళే మాట్లాడతామండి. సాంబార్ ఒకటి చెబుతాను వినండి. సాంబార్ తమిళనాడు సాంబార్ ఎలా పెట్టాలన్నండి, ఫస్ట్ పప్పు కలిగి ఒక 100 గ్రామో 1/4 కిలోవో కుటుంబానికి తక్కినట్టు పెట్టుకోవాలండి. తర్వాత ఏం చేయాలంట, అది ఒక సగం బాగా కుక్కర్లో పెట్టకూడదండి, ఈ స్మెల్ తగ్గిపోరదు. ఒకే చెబుతానండి కూర. అది కొంచెం బాగా ఉడికిన తర్వాత రాసుకోండి, ఉడికిన కందిపప్పు కలిగేసి పొయ్యి మీద పెట్టి నూనె పోసి కొంచెం పసుపు వేసి నెయ్యో నూనెయో కొంచెం పోసిన పొంగకుండా కొంచెం పక్కన తప్పించి పెట్టిన పొంగకుండా అదే ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికిపోయిన తర్వాత ఒక్క ముల్లిపాయ కట్ట బారుగా సాంబార్కి నీట్ స్టైల్గా ఉండాలి. కొంచెం 2 వంకాయ బారుగా కోసి నీళ్ళలో పెట్టుకోవాలి. తర్వాత ఒక్క టమాటా కలిగేసి రౌండ్గా తీసేసి అదికి టమాటా కోసి పెట్టుకోవాలి. బీన్స్ ఒక 4
వంకాయ ఒక రెండు ములక్కాయ ఒక ముల్లంగి అదన్నీ కట్ చేసి అక్కడ పెట్టుకోవాలి. ఒక టమాటా ఉల్లిపాయ అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఇది పప్పు నల్ల ఉడికిన తర్వాత ఇదన్నీ కలిగేసి అందులో వేయాలి. బాగా అది కూడా బాగా ఉడికిన తర్వాత కారం బయట కొనకూడదు. మా కారం ఎలా ఉంటుంది తెలుసా అండి, 1/4 కిలో ఎండుమిరపకాయలకి మేము 1/2 కిలో ధనియా వేస్తాము. 1/4 కిలో ఎండుమిరపకాయలు తోడు తీసేసి 1/2 కిలో ధనియాలు వేస్తాము. 1/2 కిలో ధనియా ఉంటే మనకు 3/4 కిలో కనపడుతుంది. అదనలా ఆరబెట్టాలి. ఇది వేసుకోవాలా. బియ్యం లేదండి, ఒక 100 గ్రాము బియ్యం, ఇంత జీలకర్ర ఒక 50 గ్రాము జీలకర్ర, సోపు ఉంది 25 గ్రాము.